వెల్కమ్ టు హలో కిరణ్ నంద్యాల యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం సిఎస్ఎస్ అడ్వాన్స్ క్లాస్లో డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి సిఎస్ఎస్ బ్రెడ్ క్రమ్స్ అండ్ సిఎస్ఎస్ గ్రిడ్. సో సిఎస్ఎస్ బ్రెడ్ క్రమ్స్ అంటే సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, హోమ్ సర్వీసెస్ కాంటాక్ట్ అని. సో ఈ ఫామ్లో ఉంటుందన్నమాట. సో ఇన్కేస్ ఒకవేళ మనము మెనూస్లో ఒక సెక్షన్ మనం క్లిక్ చేసినప్పుడు సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళినప్పుడు సో ఇలా మనకు బ్రెడ్ క్రమ్స్ అనేవి విజిబుల్ అవుతాయి అన్నమాట. సో అలాంటప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సిఎస్ఎస్ గ్రిడ్ అనేది మనం లేఅవుట్స్లో యూజ్ చేయొచ్చు. సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ సిఎస్ఎస్ బ్రెడ్ క్రమ్స్. ఇక్కడ మనం క్లాస్ తీసుకుంటున్నాం బ్రెడ్ క్రమ్స్. ఓకే, ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ అని తీసుకున్నాను. సో ప్యాడింగ్ వచ్చేసి నేను ఒక 20 పిక్సెల్ ఇస్తున్నాను. మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత సో మనకు ఈ ఫామ్లో వచ్చేసింది. ఓకే, సో బ్రెడ్ క్రమ్స్. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు సిఎస్ఎస్ గ్రిడ్. సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ సిఎస్ఎస్ గ్రిడ్. సో ఇక్కడ మనకు ఒక డివ్ సెక్షన్ వచ్చేసి క్లాస్లో గ్రిడ్ కంటైనర్ తీసుకున్నాము. సో ఈ కంటైనర్లో మనకు సో ఐటమ్స్ తీసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి గ్రిడ్ కంటైనర్. సో ఈ గ్రిడ్ కంటైనర్లో మనకు డిస్ప్లే గ్రిడ్. సో నెక్స్ట్ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్. సో మనకు 3 కాలమ్స్ కావాలనుకుంటున్నాము ఆటో. ఓకే, సో గ్యాప్ 10 పిక్సెల్ ఇస్తున్నాను. సో గ్యాప్లో మనకు రో కాలం 2 తీసుకుంటాము 10 పిక్సెల్ అని, లేదంటే మనం సపరేట్గా గ్యాప్ రో గ్యాప్ కాలం ఇవ్వచ్చు. నెక్స్ట్ ప్యాడింగ్ 20 పిక్సెల్ తీసుకుంటాను. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ క్లియర్. సరే చూడండి 1 2 3 4 అని ఉంది కదా. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనకు ఐటమ్స్. ఓకే, ఐటమ్. సో ఐటమ్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ డిఫరెంట్ ఇస్తున్నాను. ప్యాడింగ్ 2 పిక్సెల్ ఇస్తున్నాను. ఓకే, బార్డర్ 1 పిక్సెల్. సారీ, ఓకే. సో ఇది వచ్చేసి మనకు కంటైనర్. సో ఇందులో మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఐటమ్ 1 ఇచ్చాను అనుకోండి. సో ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3, ఐటమ్ 4, ఐటమ్ 5, ఐటమ్ 6. సో ఈ ఫస్ట్ ఐటమ్ని మనం చేంజ్ చేయాలనుకున్నాం. సో అలాంటప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి మనం, డాట్ గ్రిడ్ కంటైనర్ గ్రిడ్. సో ఇప్పుడు మనం ఐటమ్ 1 తీసుకున్నాం. ఐటమ్ 1. సో ఇందులో నేను ఏం చేస్తున్నాను, గ్రిడ్ కాలం స్టార్ట్ అని తీసుకున్నాను. సో ఫస్ట్ ఇస్తున్నాను. సో ఇక్కడ థర్డ్ ఇస్తున్నాను. అండ్ సో అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకు మెర్జ్ అయింది అనమాట. సో ఫస్ట్ కాలం టు థర్డ్ కాలం వచ్చేసి మనకు మెర్జ్ అయిపోయింది. ఓకే, సో అలాగే నేను కాలం ఇవ్వకుండా రో ఇచ్చాను అనుకోండి. గ్రిడ్ రో
స్టార్ట్ 1 ఎండ్. ఓకే, ఓకే చూడండి, ఇది వచ్చేసి కాలం మెర్జ్ అయిపోయింది, ఇది వచ్చేసి రో మెర్జ్ అయిపోయింది. ఓకే, సో దీన్ని మనము లేఅవుట్లో ఒకసారి చూసినట్లయితే, సో లేఅవుట్ చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి నేను హెడర్ ఇస్తున్నాను, ఇది వచ్చేసి మెనూ ఇస్తున్నాను, ఇది వచ్చేసి మెయిన్, రైట్, ఫూటర్. సో మనకి ఎన్ని సెక్షన్స్ కావాలో అన్ని సెక్షన్స్ మనం ఇక్కడ ఇచ్చాం అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, సో ఐటమ్ 1, సో ఐటమ్ 1 వచ్చేసి సో గ్రిడ్ ఏరియా. సో గ్రిడ్ ఏరియా ఏముంది ఇక్కడ మాకు హెడర్ అని ఉంది. ఓకే, సో ఐటమ్ 2, ఐటమ్ 3, ఐటమ్ 4, ఐటమ్ 5. సో గ్రిడ్ ఏరియా ఫస్ట్ వచ్చేసి హెడర్, తర్వాత వచ్చేసి మెను, మెయిన్, రైట్, ఫోటో. సో ఇక్కడ మనం చేంజ్ చేయాలి, ఇక్కడ మనకు ఎలా రావాలో ఇక్కడ మనం డిసైడ్ చేసుకోవాలి. హెడర్, 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 హెడర్. సో మనకు 6 ఇచ్చాం కాబట్టి 6 హెడర్ ఇచ్చాము. తర్వాత మెయిన్, తర్వాత మెను, మెయిన్, మెయిన్, రైట్, రైట్, రైట్. నెక్స్ట్ మెను, ఫూటర్, 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 ఫూటర్. 6 ఇచ్చాం. ఓకే, ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. So this is the CSS grid.